భగవద్గీత ప్రథమ అధ్యాయము 40వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. అధర్మ ధర్మము, అభిభవాత్ ప్రబలమగుట చేత, కృష్ణ ఓ కృష్ణ, ప్రదుష్యంతి కలుషితులగుదురు, కులస్త్రియః సంసార స్త్రీలు, స్త్రీషు కులస్త్రీలు, దుష్టాసు పతితలైనచో, వార్ష్ణేయ వృష్టి వంశమునందు జన్మించిన వాడా, జాయతే కలుగును, వర్ణసంకరః అవాంఛనీయ సంతానము. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుట చేత కుల స్త్రీలు పురటలగుదురు. ఓ వృష్ణి వంశ సంజాతుడా, అట్టి కుల స్త్రీలు పతితలైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. భాష్యము. జీవితమునందలి శాంతి సౌభాగ్యములకు మరియు ఆధ్యాత్మికోన్నతికి మానవ సంఘమునందలి సత్ప్రవర్తన కలిగిన జనులే మూలాధారము. దేశము మరియు సమాజము ఆధ్యాత్మికాభివృద్ధిని సాధించుటకు వీలుగా మరియు సంఘములోని జనులు సత్ప్రవర్తనను లగునట్లుగా వర్ణాశ్రమ ధర్మములు ఏర్పాటు చేయబడినవి. అట్టి ఉత్తమ పౌరులు జన్మించుట స్త్రీల ధర్మవర్తనము మరియు పాతివ్రత్యము పైననే ఆధారపడి ఉండును. బాలురు సులభముగా తప్పుదారి పట్టుటకు అవకాశం ఉన్నట్లుగానే స్త్రీలు కూడా పతనమగుటకు అవకాశములు అధికములుగా నుండును. కనుకనే పిల్లలకును స్త్రీలకును కూడా కుటుంబములోని పెద్దల సంరక్షణ అవసరం. స్త్రీలు వివిధ ధర్మాచరణములందు నెలకొనుట ద్వారా వారి దృష్టి పెడదారి పట్టకుండును. చాణక్య పండితుని అభిప్రాయము ననుసరించి స్త్రీలు సాధారణముగా గొప్ప వివేకవంతులు కానందున వారు విశ్వసింపదగిన వారు కారు. కనుకనే స్త్రీలను ధర్మ కార్యములకు సంబంధించిన వివిధ వంశాచారములలో నిమగ్నులను కోరినచో వారి పాతివ్రత్యము మరియు భక్తి వలన వర్ణాశ్రమ పద్ధతిని పాటించుటకు యోగ్యులైన ఉత్తమ సంతానము జన్మించును. అట్టి వర్ణాశ్రమ ధర్మము విఫలమైనచో సహజముగానే స్త్రీలు కట్టుబాట్లను విడిచి పురుషులతో విచ్చలవిడిగా కలియుదురు. దానితో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమవుతూ వ్యభిచారము ప్రబలమగును. సంఘమున బాధ్యతారహితములైనట్టి వ్యక్తులు వ్యభిచారమును ప్రోత్సహించుచుందురు. మానవ సంఘమున అవాంఛనీయ సంతానము పెరిగి యుద్ధములకును మరియు అశాంతికిని దారితీయును. జై శ్రీకృష్ణ.